అందరికీ నమస్కారం। ఈ రోజు మనము ఈ వీడియో ద్వారా డిజేబుల్ పీపుల్కి అంటే దివ్యాంగులకి ప్రభుత్వం ఏ విధమైన లోన్స్ ఇస్తూ ఉన్నది, ప్రభుత్వ స్కీమ్స్ ఏమి, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏమి, రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏమి, ఎటువంటి లోన్స్ ఉన్నాయి దివ్యాంగులకి అన్నవి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము। అదే విధంగా ఆ లోన్స్కి ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి అన్నవి కూడా తెలుసుకోబోతున్నాం। ఈ వీడియో అయితే ఖచ్చితంగా లెంతీగా ఉంటుంది, కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను। మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా ఎన్హెచ్ఎఫ్డిసి లోన్స్ గురించి చెప్పమన్నారు, అంటే దివ్యాంగులకు ఇస్తున్న ప్రత్యేక లోన్స్ గురించి చెప్పమని చెప్పారు, అడిగారు। కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి అభ్యర్థన మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది। వీడియో అయితే లెంతీగా ఉంటుంది, బట్ ఎండ్ అయ్యేంత వరకు చూస్తే మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందుతుంది। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయండి। ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। ఇక మనం వీడియోలోకి వెళ్తే, దివ్యాంగులకి దేశవ్యాప్తంగా అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్స్ ఏమి అన్నది ప్రజెంట్ మనము ఈరోజు తెలుసుకుందాం। ఎన్హెచ్ఎఫ్డిసి అంటే నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్। ఈ ఎన్హెచ్ఎఫ్డిసి సంస్థ దివ్యాంగుల యొక్క ఎంపవర్మెంట్ కోసం, వారి యొక్క ప్రగతి కోసం, దివ్యాంగులు వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడడం కోసమని వాళ్ళకి బిజినెస్ లోన్స్ అనేది ఇస్తూ ఉన్నది। అది ఏ విధంగా ఇస్తుంది అంటే, కొన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ద్వారాను మరియు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ద్వారాను ఈ దివ్యాంగులకి ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది। దివ్యాంగులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమని ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది। ముఖ్యంగా ఈ ఎన్హెచ్ఎఫ్డిసి కార్పొరేషన్ కింద దివ్యాంగులకి 3 రకాల లోన్లు అయితే ఇస్తూ ఉన్నారు బిజినెస్ పర్పస్ కోసమని। అవి ఏంటంటే 3 స్కీమ్స్ పేర్లు చెప్తాను, ఇప్పుడు నోట్ చేసుకోండి। తర్వాత అది ఏ విధంగా అప్లై చేయాలి, ఎంతెంత ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, పూర్తి వివరాలు తెలియజేస్తాను మీకు। ఈ స్కీమ్ పేర్లు ఏంటంటే, ఒకటి దివ్యాంగన్ స్వాలంబన్ యోజన, ఒకటి రెండవది క్రెడిట్ బేస్డ్ అండ్ నాన్ క్రెడిట్ బేస్డ్ ఫండింగ్, మూడవది విశేష్ మైక్రో ఫైనాన్స్ యోజన। ఈ 3 స్కీమ్ల ద్వారా దివ్యాంగులకి లోన్లు అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది। ఎన్హెచ్ఎఫ్డిసి లోన్స్ అనేది అందరికీ ఒక రకమైన ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఉన్నట్లయితే, అదే దివ్యాంగులకి ఎన్హెచ్ఎఫ్డిసి ద్వారా కానీ లోన్స్ తీసుకుంటే అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కే లోన్ ఇవ్వడం జరుగుతుంది। అందులోనూ ఉమెన్కి అయితే ఇంకా నార్మల్ డిజేబిలిటీ పీపుల్ ఇచ్చేదానికన్నా కూడా ఉమెన్ డిజేబిలిటీ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది। దాంతోపాటు హయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్నా కూడా, ఏదన్నా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న స్కిల్ డెవలప్మెంట్ పర్పస్ కూడా ఈ ఎన్హెచ్ఎఫ్డిసి లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఈ ఎన్హెచ్ఎఫ్డిసి లోన్స్ ఈ హయ్యర్ ఎడ్యుకేషనల్ వొకేషనల్ ట్రైనింగ్కే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ మరియు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ ఎన్హెచ్ఎఫ్డిసి లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఇప్పుడు మనము దివ్యాంగన్ స్వాలంబన్ యోజన ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం। ఈ దివ్యాంగన్ స్వాలంబన్ యోజన అనేది వచ్చి చిన్న వ్యాపారులకి, అంటే డిజేబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటే ఈ దివ్యాంగన్ స్వాలంబన్ యోజన స్కీమ్ అయితే బాగా పనికొస్తుంది। ఈ దివ్యాంగన్ స్వాలంబన్ యోజన ద్వారా కన్సెషన్ రేట్స్లో అంటే సబ్సిడీ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఎవరైతే తక్కువ అమౌంట్తో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ దివ్యాంగన్ స్వాలంబన్ యోజన అనేది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చును। దివ్యాంగన్ స్వాలంబన్ యోజన ద్వారా మ్యాక్సిమం 50 lakhs వరకు కూడా దివ్యాంగులు లోన్ అయితే తీసుకోవచ్చును। ఈ లోన్కి ఇంట్రెస్ట్ రేట్ ఏ విధంగా ఉంటుందంటే 5% నుంచి 9% దాకా ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది। అదే అదర్ ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఇదే లోన్స్కి 14 to 15% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది। కానీ దివ్యాంగన్ స్వాలంబన్ యోజన ద్వారా కానీ దివ్యాంగులు కానీ లోన్కి అప్లై చేసినట్లయితే వీరికి 5 to 9% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది।
సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ అయితే దాదాపు 50,000 దాకా కూడా వీళ్ళు వితౌట్ ఎనీ సెక్యూరిటీ వీళ్ళైతే లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ టెన్యూర్ ఎంతవరకు ఉంటుందంటే మ్యాక్సిమం 10 years వరకు వీళ్ళు లోన్కి అమౌంట్ రీపేమెంట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ లోన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే దివ్యాంగులు ఎవరైనా సరే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చును. దాంతోపాటు వీళ్ళ దగ్గర ఖచ్చితంగా డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి. 40% కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉండాలి. సదరం సర్టిఫికేట్ కానీ యూడిఐడి కార్డు కానీ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఎవరైతే లోన్ పెడుతున్నారో వాళ్ళు మెంటలీ రిటార్డెడ్ వాళ్ళైతే 14 years అండ్ అబవ్ ఉన్నా కూడా సరిపోతుంది. ఈ దివ్యాంగన్ స్వావలంబన్ యోజన అనేది దే పర్పస్కి వాడుకోవాలంటే బిజినెస్ పర్పస్కి లేదా ఏదన్నా స్టార్టప్స్ పెట్టాలనుకుంటూ ఉంటే వాటికి వాడుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీస్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలి అనుకుంటున్నారో వొకేషనల్ కోర్సెస్ కానీ వాళ్ళందరూ కూడా దివ్యాంగన్ స్వావలంబన్ యోజన ద్వారా లోన్స్ అయితే తీసుకోవచ్చును. వీరికి లోన్ అమౌంట్ ఏ విధంగా ఉంటుందంటే 50,000 వరకు అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పీడబ్ల్యూడి వాళ్ళకి 5% పర్ యానం ఉంటుంది. అదే 50,000 నుంచి 5 lakhs వరకు అయితే 6% పర్ యానం ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనము ఇప్పటి వరకు దివ్యాంగన్ స్వావలంబన్ యోజన గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకోబోయే స్కీమ్ ఏంటంటే విశేష్ మైక్రో ఫైనాన్స్ యోజన. దీన్నే విఎంవై అని కూడా అంటారు. విఎంవై విశేష్ మైక్రో ఫైనాన్స్ యోజన. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఎవరికైతే క్విక్గా లోన్స్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా అయితే లోన్స్ అప్లై చేసుకోవచ్చు. ఇది ఎటువంటి వారికి ఇస్తారు అంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేకుండా ఉంటుందో మరియు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ విశేష్ మైక్రో ఫైనాన్స్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా గవర్నమెంట్ మిషన్స్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ అటువంటి వాళ్ళకి స్టేట్ వైడ్ ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఏజెన్సీ ద్వారా ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. అదే మనకు ఏపీ తెలంగాణలో అయితే సపరేట్గా దివ్యాంగులకి ఒక ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. ప్రభుత్వం చేత నడిపిస్తున్న ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ ద్వారా మనకు ఈ విశేష్ మైక్రో ఫైనాన్స్ యోజన అనే ఈ స్కీమ్ ద్వారా ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్ అనేది ఎటువంటి వారికి ఇస్తారంటే చిన్న వ్యాపారం దగ్గర నుంచి మైక్రో బిజినెస్ అంటే చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో అటువంటి వారికి ఇక్కడ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్కి మ్యాక్సిమం లిమిట్ వచ్చి 60,000 రూపాయలు. అంటే ఏదన్నా వ్యాపారం పెట్టాలనుకుంటూ ఉంటే 60,000 రూపాయల లోపల కానీ యూనిట్ కాస్ట్ ఉన్నట్లయితే అటువంటి బిజినెస్ ప్రాజెక్ట్స్కి అయితే లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 60,000 తిరిగి 3 సంవత్సరాల లోపల మీరు కట్టవలసి ఉంటుంది. దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 5% ఉంటుంది. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది 3 సంవత్సరాల లోపల కట్టేస్తే మళ్ళీ మీరు లోన్స్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లోన్స్ నాబార్డ్ ద్వారా కానీ సిడ్బీ అంటే తెలుసు మీకు, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని ద్వారా కానీ లేదా నాబార్డ్ అంటే అగ్రికల్చరల్ బ్యాంక్, దీని ద్వారా కానీ మీకు ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొదట మనము దివ్యాంగన్ స్వావలంబన్ యోజన స్కీమ్ గురించి తెలుసుకున్నాం. దానికి 50,000 రూపాయల దగ్గర నుంచి మీకు 5 లక్షల వరకు లోన్స్ ఇస్తారు. అదే ఇప్పుడు రెండవది విశేష్ దాని ద్వారా తెలుసుకున్నది ఏమంటే 60,000 రూపాయల వరకు ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ విశేష్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మూడవది ఏంటంటే ఎన్హెచ్ఎఫ్డిసి స్వావలంబన్ కేంద్ర, దీన్నే ఎన్ఎస్కే అని అంటారు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి అనుకుంటున్న వాళ్ళకి దివ్యాంగులకి దాదాపు 12 లక్షల రూపాయల దాకా ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది పూర్తిగా ఈ 12 లక్షలు కూడా ఈ ఎన్హెచ్ఎఫ్డిసి బ్యాంక్స్ ద్వారా 100% లోన్స్ అనేది ఇప్పించడం జరుగుతుంది. ఈ కేంద్రాల ద్వారా 100% లోన్స్ ఇస్తారనమాట. ఇప్పుడు ఈ లోన్స్ ఇప్పుడు చెప్పిన ఈ 3 రకాల లోన్స్ కూడా ప్రతి ఒక్క స్టేట్లో స్టేట్ ఛానలైజ్డ్ ఏజెన్సీస్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క స్టేట్లో అయినా సరే లేదా యూనియన్ టెరిటరీస్లో అయినా సరే స్టేట్ ఛానలైజింగ్ ఏజెన్సీస్ అనేసి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క ఈ దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వ సంస్థ అనేది ఉంటుంది. ఆ ప్రభుత్వ సంస్థ ద్వారా
దీనికి ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ లోన్స్కి ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరూ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా కానీ, ఆంధ్ర బ్యాంక్ కానీ, ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది, మరి ఐడిబిఐ బ్యాంక్, ఈ 3 బ్యాంక్స్ ద్వారా మీరు ఈ ఎన్హెచ్ఎఫ్డిసి లోన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చును. మీరు ఆఫ్లైన్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చును. అదేవిధంగా వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈ 3 బ్యాంక్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చును. మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని మళ్ళీ అప్లై చేయాలి. ఎందుకంటే కొన్ని ప్రైవేట్ వెబ్సైట్స్ కూడా అవే పేర్లతో ఉంటుంది. అటువంటి వెబ్సైట్స్లో కానీ మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదో చెక్ చేసుకుని మీరు ఆన్లైన్లో అప్లై చేయండి. లేదంటే ఆఫ్లైన్లో కూడా బ్యాంక్స్కి వెళ్ళి ఎన్హెచ్ఎఫ్డిసి లోన్స్ అని అడిగినట్లయితే మీకు వాళ్ళు ప్రాసెస్ అయితే చెప్తారు. మీరు అంటే అన్ని బ్యాంక్స్కు వెళ్ళినా కూడా మీకు ఉపయోగం ఉండదు. మీరు ప్రత్యేకంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, ఐడిబిఐ బ్యాంక్, ఈ 3 బ్యాంకులకి వెళ్ళినట్లయితేనే అక్కడ మాత్రమే మీకు ఎన్హెచ్ఎఫ్డిసి లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము ఈ లోన్స్ గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రైవేట్గా ఏమన్నా మనకు ఈ దివ్యాంగులకి ఇంకా ఏమన్నా ప్రైవేట్ కంపెనీస్ కానీ ఏమన్నా లోన్స్ ఇస్తున్నాయా అన్నది చూద్దాం. ప్రైవేట్ కంపెనీస్లో మొదటిది స్టార్ మిత్ర పర్సనల్ లోన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టార్ మిత్ర పర్సనల్ లోన్ అని దివ్యాంగులకి స్పెషల్గా ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినా కూడా డిజబిలిటీ పీపుల్కి వీళ్ళు లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తున్న లోన్స్ ఎందుకు ఇస్తున్నారంటే పర్పస్, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఈ అప్లయన్సెస్ ఉంటుంది, అంటే ఈ వాక్ స్టిక్స్ కానీ లేదా ఈ వీల్ చైర్స్ కానీ ఇటువంటివి దివ్యాంగులకు ఉపయోగపడే కొన్ని అప్లయన్సెస్ ఉంటుంది. సో అటువంటివి కొనుక్కోవాలి అంటే వీళ్ళు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కానీ వెళ్ళినట్లయితే వీళ్ళకి అతి సులభంగా లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి మీకు కావాల్సిన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏంటి అంటే అడ్రస్ ప్రూఫ్, ఆధారు ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే 6 months పే స్లిప్ చూపించినట్లయితే మీకు లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మీకు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ కానీ, యూడిఐడి కార్డు కానీ ఖచ్చితంగా ఉండాలి. ప్రైవేట్ బ్యాంక్స్లో సెకండ్ది వచ్చి టిఎన్ఎస్సి బ్యాంక్. ఇది తమిళనాడు స్టేట్ కార్పొరేషన్ బ్యాంక్. ఈ బ్యాంక్ ద్వారా కూడా డిజబిలిటీ వాళ్ళకి లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టిఎన్ఎస్సి వాళ్ళు ఎందుకు ఇస్తారంటే లోన్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కానీ ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటే వీళ్ళకి ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టిఎన్ఎస్సి బ్యాంక్ ద్వారా అప్ టు 3 lakhs వరకు లోన్ ఇస్తారు. అంటే ఏదన్నా మీరు సెల్ఫ్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ బిజినెస్ కాస్ట్ వచ్చి 3 lakhs లోపల ఉన్నట్లయితే వీళ్ళు దానికి లోన్ అయితే ఇస్తారు. అంతేకాకుండా ఏమన్నా మీరు వెహికల్స్ అలాగా తీసుకోవాలి అనుకుంటూ ఉంటే ఏదన్నా మిషనరీస్ కానీ లేకపోతే ఈ డిజబిలిటీ పీపుల్కి కావాల్సిన ఏదన్నా వెహికల్స్ కానీ అట్లా ఏదన్నా తీసుకోవాలి అనుకుంటూ ఉంటే ఆ ఎక్విప్మెంట్కి కూడా 5 lakhs దాకా లోన్ అయితే ఇస్తారు. ఒకవేళ ఏదన్నా ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటుంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, దానికి కూడా 5 lakhs దాకా లోన్ అయితే ఇస్తారు. ఎడ్యుకేషన్ పర్పస్కి అయితే ఇండియాలో అయితే 7.5 lakhs దాకా లోన్ ఇస్తారు. అదే అబ్రాడ్లో అయితే 15 lakhs వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 50,000 వరకు 5% per annum ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే 50,000 నుంచి 5 lakhs వరకు అయితే 6% per annum. మోర్ దాన్ 5 lakhs అయితే 8% per annum ఉంటుంది. డిజబిలిటీ వాళ్ళు ఉమెన్ కానీ ఉన్నట్లయితే 5% రిబేట్ కూడా ఉంటుంది. ఇది ఎప్పటి లోపల కట్టవలసి ఉంటుందంటే 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల మీరు లోన్ తీసుకున్న తర్వాత డబ్బులు కట్టాల్సి వస్తుంది. తర్వాత దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఏజ్ సర్టిఫికేట్ ఉండాలి, డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి, ఒక అఫిడవిట్ కూడా తీసుకోవాలి. దీనికి ఏజ్ ఎలిజిబిలిటీ 18 years నుంచి 55 years వరకు ఉండాలి. ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ కానీ యూడిఐడి కార్డు కానీ ఉండాలి. మీకు దీనిపైన ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. లేదా మీ ఏరియాలో ఉన్న మీ స్టేట్లో ఉన్న డిజబిలిటీ ఆఫీస్కి వెళ్ళినట్లయితే డిస్ట్రిక్ట్లో అయితే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లోని డిజబిలిటీ
ఆర్గనైజేషన్ అయితే ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికన్నా వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. మీకు దీనిపైన ఇంకేమన్నా సందేహాలు ఉంటే మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను మీకు రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.